తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో షాబాద్ ఘటనలో భాగంగా ఒక ఉన్మాది తన భార్య పిల్లలతో పాటు తన పైన కేసు పెట్టినటువంటి అమ్మాయిని కిరాతకంగా రేప్ చేసి చంపడం కావచ్చు, అమ్మాయి యొక్క తల్లిని, అమ్మాయి యొక్క నానమ్మను, దాదాపు 6గురిని చంపినటువంటి సంఘటన ఈరోజు చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి నిన్న జరిగినటువంటి అప్డేట్ ఏంటంటే తను సూసైడ్ చేసుకున్నట్టుగా ఒక బయటికి రావడం జరిగింది. తన యొక్క వీడియోతో పాటు ఒక సూసైడ్ నోట్ కూడా బయటికి వచ్చినటువంటి సందర్భం మనం చూసినాం. అయితే దీనిలో కొంచెం ఇంకొక సైడ్ కూడా మనం మాట్లాడుకొని వస్తుంది. సరే, జనాలకు అన్ని విషయాలు తెలిసినాయి. సో ఆ ఉన్మాది చనిపోయిండు, ఆ ఉన్మాది సూసైడ్ చేసుకున్నాడు, ఆ డెడ్ బాడీ పక్కనే ఏదో బాటిల్, పుల్ల మందు సంబంధించిన బాటిల్ ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా మీడియాలో మొత్తం కూడా రావడం జరిగింది. సో తన యొక్క సూసైడ్ వీడియోను కూడా బయటికి రావడం జరిగింది. సో ఇదంతా ఒక వర్షన్ అయితే, ఇంకొక వర్షన్ మనం గమనించినట్లయితే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఆ ఉన్మాది దొరికిండు అని చెప్పేసి ఒక వార్తా కథనం రావడం జరిగింది. అది ఆంధ్రజ్యోతిలో చాలా స్పష్టంగా వచ్చింది. సో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఏమంటారు, పోలీసుల అదుపులో ఉన్మాది, కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో చిక్కిన రాజ్ కుమార్, ముఖానికి మాస్క్ ధరించి టిఫిన్ కోసం హోటల్కి వెళ్తుండగా పట్టుకున్నటువంటి పోలీసులు, వెంటాడి చాకచక్యంగా పట్టుకున్నటువంటి కానిస్టేబుల్, ఇంకా ధృవీకరించని పోలీసు అధికారులు, నిందితుల కోసం గాలింపు కొనసాగుతుంది, వదంతులు నమ్మొద్దు అని చెప్పేసి చేవెళ్ళ డీసీపీ చెప్పినటువంటి విషయం చూస్తాం. ఇది నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ ఇది. సో దానిలో భాగంగా ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తూ ఉంది. ఒకసారి ఒక అబ్బాయి మాట్లాడినటువంటి విషయం కూడా చూద్దాం ఒకసారి. సో అతను కూడా నేను కళ్ళారా చూసినా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. సో అది నిజంగా ఆయన చేసిండా లేదా అనేది ఒకసారి చూద్దాం ఒకసారి. రానా టిఫిన్ ఏంటి ఉంటుంది, టిఫిన్ ఏంటి అంటే తిమ్మపూర్లో ఉంటా అని చెప్పిన. అయితే బండి వేరే బండి ఏం చేసినా ఆపి, వేరే బండి ఆపి ఆ బండి మీద వెళ్తుండ్రు. అక్కడ కానిస్టేబుల్ వచ్చి ఆయన పట్టుకోగలిగాను. అక్కడ వేరే ఉంటుకోలేదు, బండి మీకు కూడా బండి ఆపి దుంకి వెళ్తుండే అక్కడ అన్నమాట. దుంకి వెళ్తే ఆ కానిస్టేబుల్ పట్టుకొని వెళ్ళిన. ఆయన మీదంటే టైం నువ్వు పట్టుకోలే, నేను పట్టుకోలేదు. చేత పట్టుకున్నాడు. పారిపోతుంటే ఆయన ఉరుకుతున్నా అక్కడ ఉరుకు దగ్గర ఆయన వచ్చి పట్టుకుంటే అలవాటు. ఒకటే వేరే వేరే బైక్ మీద వచ్చిందా? బైక్ మీద వచ్చి అక్కడికి బైక్ మీద కానిస్టేబుల్ ఒకటే వచ్చింది. సరే, సో మళ్ళీ ఒక్కసారి రానా టిఫిన్ ఏంటి ఉంటుంది, టిఫిన్ ఏంటి అంటే తిమ్మపూర్లో ఉంటా అని చెప్పిన. ఈయన అడిగినట ఎవరు, ఆ రాజ్ కుమార్ అనే వ్యక్తి టిఫిన్ ఎక్కడ ఉంటుంది, టిఫిన్ ఎక్కడ అని చెప్పేసి ఈయన అడిగితే ఈయన తిమ్మాపూర్లో ఉందని చెప్పినట. ప్రత్యక్ష సాక్షి చెప్తున్నటువంటి విషయం ఇది. అంటే బండి వేరే బండి ఏం చేసినా ఆపి, వేరే బండి ఆపి ఆ బండి వేరే బండి ఆపి ఎక్కి ముందు పోతున్న క్రమంలో ఒక కానిస్టేబుల్ ఆయనను చూసి ఆపినట్టు, బండి ఆపినట్టు క్రమంలో ఆయన దిగి పారిపోతున్న క్రమంలో అక్కడ పట్టుకున్నాడు అని చెప్పేసి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నటువంటి విషయం ఇది. సో ఇది జరిగినటువంటి విషయం. కానీ బయట ఏం జరుగుతుంది ఒకసారి మనం అది కూడా చూద్దాం ఒకసారి. బయట ప్రత్యక్ష సాక్ష్యమో ఇట్లా చెప్తున్నాడు, నిన్ననేమో ఆంధ్రజ్యోతిలో అట్లా రావడం జరిగింది. సో కానీ నిన్న ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే, ఇగో ఉన్మాది రాజ్ కుమార్ ఆత్మహత్య అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం, లేదంటే ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారం, రాజ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక అబ్బాయి ఎవరైతే ఇంతో మాట్లాడిండో ఆయనను అడిగినట టిఫిన్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి అడిగితే ఆయన తిమ్మాపూర్లో దొరుకుతుందని చెప్పేసి చెప్పిండు. సో ఆ క్రమంలో ఎవరో ఒక దారిన వెళ్తున్నటువంటి ఒక బైకర్ మీను లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చినట. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్, ఎదురుగా వస్తున్న కానిస్టేబుల్ ఆ యొక్క బైక్ను ఆపే ప్రయత్నం చేసిన క్రమంలో రాజ్ కుమార్ పారిపోతున్నప్పుడు ఆ పక్కన వెంచర్ ఉంది, ఆ వెంచర్ గోడ దూకే క్రమంలో కానిస్టేబుల్ అక్కడ పట్టుకున్నాడు అనేది ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి విషయం. సో ఇక్కడ తర్వాత అది మొన్న జరిగినటువంటి సంఘటన, దానిలో పేపర్లు కూడా రావడం జరిగింది. కానీ నిన్న ఆయన సూసైడ్ చేసుకున్నట్టుగా నిన్న మీడియాలో రావడం జరిగింది. సో మృతదేహాన్ని పరిశీలిస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి అంటూ చూస్తాను. అయితే జనరల్గా జరిగేటువంటి సినారీ ఏంది, ఆయనను పట్టుకొని తప్పానని చెప్పేసి తప్పిపోతున్న క్రమంలో ఎన్కౌంటర్ చేసిన అని చెప్పేసి జనరల్గా జరిగేటువంటి సినారియో. కానీ ఇక్కడ ఆత్మహత్యగా
మరి ఆయన చేసుకున్నాడా లేకపోతే ఇంకేదైనా జరిగిందా అనేది కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయి ఉన్నట్టుగా తెలుస్తుంది. సరే, వాడిని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తే ఇక్కడ మొత్తం ప్రజలందరూ కూడా హర్షిస్తారు అనేది ఆల్రెడీ ఉంది. ఎందుకంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో, రాజ్ కుమార్ అనేటువంటి వీడు ఎవరైతే ఉన్నాడో, వీడు చనిపోయినటువంటి వీడి ఖచ్చితంగా ఉండొద్దు, ఇలాంటి ఉన్మాది సమాజంలో ఉంటే చాలా మందికి ఇబ్బందికరమే. ఎందుకంటే సూసైడ్ నోట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పిండు ఆయన, సూసైడ్ వీడియోలో కూడా చాలా స్పష్టంగా చెప్పిండు. ఏం చెప్పిండు, నేను అమ్మాయి వల్ల అప్పుల పాలైన చెప్పేసి ఒక డ్రామా నరేటివ్ చేసిరు. మరి అది ఎట్లా రికార్డ్ చేసిరో ఏందో, ఎవరు రికార్డ్ చేసిరు అని సెల్ఫీ వీడియో అని చెప్పేసి తెలుస్తూ ఉంది. కానీ అదంతా ఇంకేదో ఉంది, వెనకాల ఇంకేదో కోణం ఉన్నట్టుగా అర్థమవుతుంది. మొత్తానికైతే వాడు ఈ లోకంలో లేకుండా పోయిండు. సో చాలా మంది కూడా అదైంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, పోలీసులు నిర్లక్ష్యం వహించకపోతే, పోలీసులు ముందే కనుక అలర్ట్ అయి ఉంటే, పోక్సో కేసు పెట్టినప్పుడు కానీ లేకపోతే అమ్మాయిని వేధించినప్పుడు కానీ పోలీసులు ఒక చర్యలు తీసుకొని ఉంటే కనుక 100% ఆ 6 చనిపోయే వాళ్ళు కాదేమో, ఆ 6 బతికే వాళ్ళేమో. సో పోలీసులు నిర్లక్ష్యం వహించిన తర్వాత, డ్యామేజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈయనని తీసుకొచ్చేసి మొత్తానికైతే ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న విషయం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. సో 6 హత్యల కేసు నిందితుడు గడ్డిమందు తాగి బలవన్మరణం. పెంజర్ల గ్రామంలోని పొలంలో మృతదేహం లభ్యం. గుర్తించి డయల్ 100కు సమాచారం ఇచ్చినటువంటి స్థానికులు. హత్యాకాండకు ముందు నిందితుడి సెల్ఫీ వీడియో, సూసైడ్ నోటు స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు. అమ్మాయి కుటుంబం వల్ల అప్పుల పాలయ్యానని, విరక్తితోనే హత్యలు చేస్తున్నానని పేర్కొన్న నిందితుడు. చివరి సమయంలో సానుభూతి కోసం ప్రయత్నం, మారణకాండకు 2 కత్తులు వాడినటువంటి రాజ్ కుమార్ అంటూ పోలీసులు చెప్తున్నటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అంటే ఎవరైనా సరే, ఇప్పుడు ఆడు ఆత్మహత్య చేసుకున్నా లేకపోతే ఇంకేదైనా జరిగిందా పక్కన పెడితే, సానుభూతి కోసం ప్రయత్నం చేసిండు. ఆఖరికి ఏం చేసిండు, అమ్మాయి వల్ల అప్పుల పాలయ్యాను అని చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. సో ఇక్కడ అమ్మాయి వల్ల అప్పుల అంటే ఇంటర్మీడియట్ అమ్మాయి వల్ల అప్పుల పాలయ్యానని చెప్పేసి ఒక సెంటిమెంట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండు ఈ దుర్మార్గుడు. అంటే అమ్మాయిని చంపేసి ఇప్పుడు అమ్మాయి మీదనే నింద నెపం నెట్టేటువంటి ప్రయత్నం జరిగింది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో 100% అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి, సో 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు బిలో ఉంటుంది కాబట్టి 100% ఆ అమ్మాయితో నువ్వు కలిసినా, నీతో అమ్మాయి కలిసినా, ఏది జరిగినా తప్పే. ఎట్లా చట్టం ప్రకారం నిందితుడు రాజ్ కుమార్ మాత్రమే. సో మరి అమ్మాయి విషయంలో ఇంత దారుణంగా అమ్మాయి చనిపోయిన తర్వాత ఆమె పైన ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి ప్రయత్నం చేసిండు. తను సానుభూతి చూపించుకునే ప్రయత్నం చేసిండు. కానీ కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు, చాలా స్పష్టంగా అనుభవిస్తున్నాడు. సో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి 6 హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ కథ ముగిసింది. మైనర్ బాలిక, భార్య పిల్లలతో సహా 6 దారుణంగా చంపి తప్పించుకు తిరుగుతున్నటువంటి ఉన్మాది ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తన మేనమామ గ్రామమైన అటువంటి పెంజర్లో ఓ పొలంలో రాజ్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కన గడ్డి మందు డబ్బా పడి ఉంది. ఓ వెంచర్కు ఆనుకొని ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో మృతదేహం పడి ఉందంటూ స్థానికులు సాయంత్రం 4 గంటల సమయంలో డయల్ 100కు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ముఖ కవలికల ఆధారంగా మృతుని గుర్తించారు. అతని సోదరుని అక్కడికి రప్పించి నిర్ధారించారు. నోటి వెంట రక్తం నొరగా ఉండడంతో పాటు శరీరం పూర్తిగా బిగుసిపోవడంతో అతడు గడ్డి మందు తాగి అప్పటికే 7-8 గంటలు గడిచి ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్లకు తరలించారు. సో రంగారెడ్డి జిల్లా షాబాద్కు సంబంధించినటువంటి చెందిన రాజ్ కుమార్ ఓ మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడి ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో ఆమెను మొత్తానికి 6 చంపినటువంటి విషయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలుస్తూ ఉంది. సో ఈ కేసులో నిందితులు పట్టుకునేందుకు పోలీసులు 3 రోజుల గాలింపు చర్యలు చేపట్టారు. రాజ్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రివార్డును కూడా ప్రకటించారు. దీంతో అనేక చోట్ల నిందితుడి పోలికలు ఉన్నటువంటి వ్యక్తులను చూసినట్టు పోలీసులకు ఫోన్లు వచ్చాయి. వీటిని కూడా పోలీసులు పరిశీలించి ఫోన్లు వచ్చిన ప్రాంతాలకు వెళ్ళి విచారించారు. అయితే అవన్నీ నిజం కాదని నిర్ధారణ అయినట్లు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. సో ఈ విధంగా మొత్తానికైతే ఆయన కోసం అనేక రకాలుగా చాలా పెద్ద ఎత్తున పోలీసులు సోదాలు చేయడం కూడా జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలర్ట్ అయిపోయారు. సో హత్యలకు 2 కత్తులు వాడినట, చివరికి బాలిక హత్యట. సో ముందుగా తన కుటుంబాన్ని, తర్వాత అమ్మాయి యొక్క తల్లిని, నానమ్మతో పాటు ఆ యొక్క బాలికను బయటికి తీసుకెళ్ళి ఏ విధంగా చేసినా అందరూ కూడా వార్తాపత్రికల్లో చూడడం జరిగింది. సో 10:30 గంటల ప్రాంతంలో బాలిక ఇంటికి వచ్చినటువంటి రాజ్ కుమార్ ఆమె తల్లిని, నానమ్మను కత్తితో గొంతు కోసి హతమార్చాడు. అక్కడి నుంచి
బాలికను తన వాహనంలో ఎక్కించుకొని తన స్వగ్రామైనటువంటి దైవాలగూడకు తీసుకెళ్లాడు. ఆమెను కారులోనే ఉంచి లాక్ వేసి తన ఇంటి తలుపు తట్టి నిద్రిస్తున్న భార్యను లేపాడు. వెంటనే తన కుమారులను కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నిస్తుండగా భార్య సరిత అడ్డుకోవడంతో ఆమె కడుపులో పొడిచి చంపాడు. అనంతరం 2 పిల్లల తలను నరికి హత్య చేశాడు అంటూ చాలా దారుణంగా చదువుతుంటే నాకు నిజంగా దారుణంగా అనిపిస్తుంది. సో 2 కోట్ల అప్పులట, గేమ్స్ కోసం 26 సిమ్లట, 2 కోట్ల అప్పులు అమ్మాయి కోసం చేశాను అని చెప్పి సింపతి గెయిన్ చేసుకునే ప్రయత్నం చేసిండు. కానీ 2 కోట్ల అప్పులు ఎందుకు చేసిండు? జూదాలకి, తాగుడికి, అమ్మాయిలకి ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. రాజ్ కుమార్ వ్యసనాలకు అలవాటు పడ్డట్లు తెలిసింది. అమ్మాయిల పిచ్చితో పాటు బెట్టింగ్లు, జల్సాలకు భారీ డబ్బు ఖర్చు పెట్టేవాడు. సో ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడు. అందుకోసం 26 సిమ్ కార్డులు ఉపయోగించాడు. ఈ దురలవాట్ల వల్ల దాదాపు 2 కోట్ల వరకు అప్పులు చేశాడు. అయితే సెల్ఫీ వీడియోలో మాత్రం తాను నాశనం కావడానికి బాలిక కుటుంబం అని చెప్పేసి ఒక రకమైనటువంటి ప్రయత్నించాడు. వాడిని కాల్ చంపాల్సిందని చెప్పేసి చాలా మంది కూడా డిమాండ్స్ అదే, అందరి డిమాండ్ కూడా అదే, ఎన్కౌంటర్ చేయాల్సింది చెప్పేసి తెలుస్తోంది. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ప్రభుత్వ సాయం కూడా చేసినట్టుగా తెలుస్తోంది. సో స్వగ్రామంలో అంత్యక్రియలకు కుటుంబ సభ్యుల నిరాకరణ. ఇంతటి కిరాతకుడు, ఇంతటి నీచుడు, ఇంతటి హంతకుడు ఎవరైతే ఉన్నారో వారిని తమ గ్రామంలో పూడ్చిపెడితే ఇబ్బంది, అంటే తమకు అవమానం అని చెప్పేసి కూడా ఈరోజు ఆ బాలిక యొక్క ఊర్లో ఎవరైతే 6గురికి సంబంధించినటువంటి హత్య జరిగిందో ఆ హత్యకు సంబంధించినటువంటి ఊర్లో, తన సొంత ఊర్లో కూడా ఈ యొక్క మన రాజ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనను అక్కడ పూడ్చిపెట్టొద్దని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా గ్రామాల్లో తీర్మానం చేయడం జరిగింది. సో ఆ కుటుంబాన్ని నమ్మి నాశనమయ్యారట. మారణకాండకు పాల్పడేందుకు ముందు రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. రాజ్ కుమార్ మృతదేహాన్ని పరిశీలించిన సమయంలో అతని జేబులో ఉన్నటువంటి సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 2 నిమిషాల 26 సెకండ్ల నిడివి కలిగినటువంటి సెల్ఫీ వీడియో ఉన్నట్లు గుర్తించారు. సో హత్యలు జరిగిన రోజు సాయంత్రం 4 గంటల 55 నిమిషాలకు ఈ వీడియో రికార్డ్ అయింది. దాంతోపాటు 4 పేజీల సూసైడ్ నోట్ కూడా పోలీసులకు లభ్యమైంది. సెల్ఫీ వీడియోలో సూసైడ్ నోట్లో తాను మైనర్ బాలిక కుటుంబాన్ని నమ్మి మోసపోయానని చెప్పేసి ఇది ఒక రకమైనటువంటి సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేసిండు. సో దాన్ని ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఒకవేళ అమ్మాయి వల్లనే తను నమ్మి మోసపోయాడనుకుంటే మరి అమ్మాయి పైన కేసు పెట్టాలి. ఎందుకు పెట్టేది కేసు? అమ్మాయి కుటుంబం మీద కేసు పెట్టాలి అంటే అమ్మాయి చెప్తే నమ్మినవా? సో మేఘను ఆదుకోవాలి ప్రభుత్వానికి షాబాద్ వాసుల విజ్ఞప్తి. పాపం ఈమె ఒక్కతే బతుకున్నది ఆ కుటుంబంలో, ఈమె కూడా వికలాంగురాలట. సో ఈమె పరిస్థితి ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి పాపం. ఎందుకంటే సొంత తల్లి, సొంత నానమ్మ, సొంత చెల్లి ముగ్గురిని కోల్పోయి అనాథలాగా ఒక వికలాంగురాలు ఉండడం జరిగింది. నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం. సో ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అమ్మాయిని ఆదుకోవాలి. ఈ అమ్మాయికి సంబంధించినటువంటి అన్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వమే చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది.